రాహుల్ గాంధీ గారు ఏమి పాలుపోక ఆ రోజు ఏదో పిచ్చి కూతలు కూసేటువంటి రాహుల్ గాంధీ గారు పలికిన పలుకుల్నే ఇక్కడ పలికి ఆయన మెప్పు కోసం ఆయన పదవిని కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక నీచమైనటువంటి ఆరోపణ ఇది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు బీహార్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి. ఇప్పుడు నూనెను చేసే వాళ్ళని ఇక్కడ మన దగ్గర గాండ్లోళ్ళు అంటాము. అక్కడ కూడా బీహార్లో వాళ్ళని బ్యాక్వర్డ్ నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్కి చేశారు. వీళ్ళు ఎడిబుల్ ఆయిల్స్ని తయారు చేసే కమ్యూనిటీ అక్కడ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. సో ఇక్కడ కూడా అట్లానంటే ఇప్పుడు మనకు గతంలో బీసీలో ఉన్నటువంటి మనము లంబాడా సోదరులను మనము ఎస్టీలో కలపడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని గతంలో చేసినటువంటి కొన్ని చిన్న తప్పిదాల లోపల మరి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసేసుకొని మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి. మరి ఒక పక్క రాష్ట్రంలో బీహార్లో ఈ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్గా కన్వర్ట్ అయినటువంటి కమ్యూనిటీ ఈరోజు ఏమి పాల్పోక ఈరోజు దేశంలో ఒక బీసీ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటే ఓర్వలేక రాహుల్ గాంధీ మాట్లాడిండు. ఎందుకంటే ఆ రాజ కుటుంబాలే ఉండాలా, వాళ్ళు మాత్రమే ప్రధానమంత్రులుగా సంవత్సరాలు ఉండాలా, ఎవరైనా నెల 2 నెలలకు 6 నెలలకు సంవత్సరాలకు దిగిపోగల. కానీ ఈరోజు బీసీ ప్రధానమంత్రి ఈ దేశాన్ని మరి కంటిన్యూస్గా 11 సంవత్సరాల నుంచి 3వ టర్మ్ కూడా ఎన్నికవడంతో చూసి ఓర్వలేక మాట్లాడుతున్నటువంటి మాటలని ఈయన కూడా అదే బాటలో ఆ రాహుల్ గాంధీ మెప్పు కోసం మాట్లాడేటువంటి పిచ్చి మాటలు తప్ప ఇంకొకటి కాదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి నేను సూచిస్తాను.